అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు ఏం పనికి చూపించాలి ఒకసారి చెప్పండి. చూపించాల్సిన అవసరం ఏమి ప్రజలకి? అధికారం కోసం ఇంట్లో వాళ్ళను చంపేసి తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన వాళ్ళు మీరు. మరి నీలాగా చంద్రబాబు గారు ఎందుకు చేయాలి ఒకసారి చెప్పండి. అది ఏమన్నా అవసరమా? మీరు రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రజలకు చూపించారా? ఒక్కసారి చెప్పండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరెంట్స్ని వాళ్ళు ఏమన్నా రాష్ట్ర ప్రజలకు చూపించారా? ఒకసారి చెప్పండి. మీరు లేనిపోని భ్రమలు పెట్టుకొని, మీరు ఒక పనికిమాలిన భ్రమలతోని రాష్ట్ర ప్రజలకు చూపించాలి అని ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఉంటే మాట స్వభావం ఏమన్నా మాట్లాడు, కానీ ఇటువంటి ఇంట్లో విషయాలు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రజలకు చూపించగలరా అని మాట్లాడుతున్నావు. వాళ్ళు నీలాగా ఇంట్లో వాళ్ళ గురించి, ఒక పేరెంట్స్ గురించి మాట్లాడరు. నీలాగా ఇటువంటి వ్యవహారాలు మాత్రం పెట్టుకొని మాట్లాడరు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించాలి, ఏం పనికి చూపించాలి అనేది. ఊరకు పనికిమాలిన ప్రెస్ మీట్లు పెడతావు, ఇటువంటి పనికిమాలినవన్నీ మాట్లాడుతుంటావు. వాటికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకో వాటి గురించి. అవన్నీ ఏమి అవసరం, రాష్ట్ర ప్రజలకు చూపించాల్సిన అవసరం ఏమి అనేది. ఇంకొకటి, రెండోది, జగన్ గారు తెగించే ఉన్నాడు, దేనికైనా సిద్ధమే. మరి ఏం చేసుకోమంటారు? అమెరికా వాళ్ళు కాదంటే 1 సంవత్సరం జైల్లో వేస్తారు, తీసుకుని వస్తారు. మళ్ళీ ఇండియాకు నేను సీఎం కావడానికి ఎంతో సింపతితో కావచ్చు. గతసారి కూడా సింపతితోనే కానీ వచ్చింది. మరి డబ్బులు ఎంత మిగిలించుకున్నా కానీ ఏమైనా పర్వాలేదు, ఆ డబ్బులు మాత్రం నాకే మిగులుతాయి కదా అనే భ్రమతో అటువంటి పనులు చేసి ఉంటాడు. మరి అమెరికా వాళ్ళతో 1,000 కోట్లు తీసుకొచ్చుకున్నాడంటే ఆ డబ్బు అంతా ఏం చేశారు, ఎక్కడ దాపెట్టుకున్నారు? అది ఏమైనా తగునేనా? ఆదాని దగ్గర తీసుకోవడం ఏంటి, వాళ్ళు మళ్ళీ ఏమైనా కేసులు పెట్టడం ఏంటి? ఊరికి ఆషామాష పైన డబ్బు అంటే, డబ్బు వ్యవహారం అంటే 1750 కోట్ల రూపాయలంటే ఎంతవరకు సభ ఒకసారి చెప్పండి. 3-4 రాష్ట్రాలు కలిసి ఒకసారి తీసుకున్నారా ఇన్ని కోట్లు? ఇప్పుడు ఆ రాష్ట్రాలంటే పక్కన పెట్టేసి మన రాష్ట్రానికి ఇన్ని కోట్లు ఏం చేసుకోవడానికి తీసుకున్నట్టు ఏం చేశారు అంటే, మన రాష్ట్రంలో కేసులు చాలా ఇతర అమెరికా వాళ్ళతో కూడా కేసులు పెట్టించుకుంటే కాకపోతే 1 సంవత్సరం వేస్తారు, కాకపోతే 2 సంవత్సరాలు వేస్తారు. మళ్ళీ నేను బయటికి రావచ్చు, మళ్ళీ నాకు సింపతి కావాలి, ఆ సింపతితో మళ్ళీ అధికారంలోకి రావాలి అని పన్నాగం ఏమైనా పన్నుకున్నాడేమో. గత 5 సంవత్సరాలు కూడా ఇటువంటి సింపతితోనే కదా అధికారంలోకి వచ్చింది, రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. అలా మోసం చేయడానికి కూడా నిన్న ఎలక్షన్ కూడా 100 సింపతి పొందాడు, కానీ అది అమలు కాలే. అమలు కాక సతికలబడిపోయారు. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మక 11 సీట్లకి పరిమితం అయిపోయారు. ఇటువంటి సింపతులు మాత్రం పనికిరావు. మరి ఆదాని ఎందుకు ఇచ్చినట్టు, ఏం పనికి ఇచ్చినట్టు, ఆ రాష్ట్రం మరి ఆ డబ్బంతా ఏం చేసినట్టు ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియపరచండి. ఆ పన్నుల భారంతో రాష్ట్ర ప్రజల మీద వేసే కదా మీరు దోచుకున్నదంతా. ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టే మా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన పనులు చేయవలసిన అవసరం లేదు. 1,000 కోట్లు మీరే తీసుకొని ఇటువంటి పనులు చేయబట్టే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇటువంటి సింపతులు కావాలంటే ఎవరు సింపతి ఇవ్వరు, ఎవరు నమ్మే స్థితులు కూడా లేరు. ఒక్కసారి తెలియపరచండి. మరి తెలంగాణకి ఎన్ని కోట్లు తీసుకున్నారో కేసీఆర్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్నట్టు ఆయన రుజువు ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇన్ని వేల కోట్లు తీసుకున్నారు. మోడీ గారు కూడా సింపతిలో వాటిల్లో ఉన్నారు ఆదాని దగ్గర అనేది. మరి
మరి వాళ్ళు తీసుకున్న నిజమే కాబట్టి కదా, ఒక్కసారి తెలియజేసండి. ఏమిటంటే అధికారం ఉంది కాబట్టి, అధికారం పార్టీ కాబట్టి ఎవరు ఏం చేయడానికి ఆస్కారం ఉండదు కదా. ఉం? కేసీఆర్ ప్రభుత్వం కూడా తీసుకుంటారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సింపతి పొందడానికి, వాళ్ళు జనాల్లో సింపతి పొందడానికి ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఇది ఎంతవరకు సబాబు, ఎంతవరకు ఒకసారి తెలియజేయవలసిందిగా. చూద్దాం. దీనికి ఆదాని కడ ఇన్ని వేల కోట్లు తీసుకున్నాడు కాబట్టి అది ఏమైద్దో, ఎలా అవుతుందో ముందు ముందు జరగబోయేది కానీ తెలియదు. మరి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గతసారి కూడా ఇటువంటి సింపతితో అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ సింపతి కోసం ఇటువంటి పనులు చేస్తున్నారంటే ఎంతవరకు సభ ఒకసారి ఆలోచిద్దామైనా. 1750 కోట్ల రూపాయలంటే ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.